పవర్ పోయినా వైసీపీ పాలసీలు మాత్రం మారడం లేదు. తప్పుడు విధానాలతో అధికారం కోల్పోయినా మళ్లీ అవే పద్ధతుల్ని ఫాలో అవుతోంది. కూటమి ప్రభుత్వంపై విషం చిమ్మి దుష్ప్రచారం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఒక రాజకీయ డ్రామా రక్తి కట్టకపోతే మరో నాటకాన్ని తెరపైకి తెచ్చింది. వాస్తవాన్ని గ్రహించిన ప్రజలు ఫ్యాన్ పార్టీని చీకొట్టడంతో అభాసుపాలవుతోంది. రాయలసీమ సెంటిమెంటుతో కర్నూలు జిల్లా ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన జగన్ నాటకం ఎదురు తిరిగింది. ఇంతకీ ఫ్యాన్ పార్టీ చేసిన పాలిటిక్స్ ఏంటి? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? కూటమి ప్రభుత్వంపై విష ప్రచారం చేయటమే వైసీపీ పనిగా పెట్టుకుంది. పవర్ పోయిన పొలిటికల్ డ్రామాలు ఆగటం లేదు. అధికారంలో ఉన్నప్పుడు అవలంబించిన తప్పుడు విధానాలతోనే గత ఎన్నికల్లో పవర్ కోల్పోయింది. ఓటమి తర్వాతైనా పార్టీ అధినాయకత్వం గుణపాఠం నేర్చుకుందా అంటే అదీ లేదు. అధికారంలో ఉండగా ప్రజలను మభ్యపెట్టేందుకు ఎలా ప్రయత్నించిందో ఇప్పుడు ప్రతిపక్షంలోనూ అలానే వ్యవహరిస్తోంది. దీంతో వైసీపీ అంటేనే జనం అసహించుకునే పరిస్థితి వచ్చింది. ప్రజల్లో పట్టు లేదు, ఉనికి కూడా కోల్పోయే ప్రమాదంలో పడింది. దీంతో తప్పుడు సమాచారంలో జనాన్ని బోల్తా కొట్టించి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోంది ఫ్యాన్ పార్టీ నాయకత్వం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో యురేనియం తవ్వకాల అంశమే ఇందుకు నిదర్శనం. దేవనకొండ మండలం కపట్రాళ్ల అటవీ ప్రాంతంలో 68 చోట్ల యురేనియం నిక్షేపాల అన్వేషణ కోసం బోర్ల తవ్వకాలకు వైసీపీ ప్రభుత్వమే అనుమతి ఇచ్చింది. గుట్టుచప్పుడు కాకుండా 2023లోనే పర్మిషన్ జారీ చేసింది. చేసిన తప్పులను కప్పిపుచ్చుకుని నెపాన్ని కూటమి ప్రభుత్వంపైకి నెట్టేసింది. యురేనియం అంశాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూసింది. కూటమి ప్రభుత్వ అనుమతితో తవ్వకాలకు రంగం సిద్ధమైందన్న వాదాన్ని లేవనెత్తింది. దీనివల్ల పర్యావరణానికి నష్టంతో పాటు ప్రజారోగ్యానికి హాని జరుగుతుందని ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించే ప్రయత్నం చేసింది. జనాన్ని రెచ్చగొట్టి ఆందోళన చేయించి కూటమి ప్రభుత్వంపై బురద చల్లింది. అయితే ఫ్యాన్ పార్టీ కుయుక్తులను సర్కార్ గ్రహించింది. మంత్రి టీజీ భరత్ యురేనియం నిక్షేపాల అన్వేషణ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. అధికారంలో ఉన్నప్పుడు దీనికి పర్మిషన్ ఇచ్చి పవర్ పోయిన తర్వాత అదే అంశంతో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తోందని అర్థమైంది. 68 చోట్ల బోర్ల తవ్వకాలకు బ్రేకులు వేయిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అయితే దీనిపైన వైసీపీ రాజకీయం చేసింది. ప్రకటనతో సరిపెట్టుకుని చేతులు దులుపుకుంటే సరిపోదని ఉత్తర్వులు ఇవ్వాలన్న డిమాండ్ను ముందుకు తెచ్చింది. దీంతో కపట్రాళ్ల ఫారెస్ట్ లో యురేనియం తవ్వకాలను నిలిపివేస్తూ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో వైసీపీ డ్రామాలకు తెరపడింది. ఫ్యాన్ పార్టీ నేతల కుటిల రాజకీయాల గురించి కపట్రాళ్ల ప్రజలు గ్రహించారు. యురేనియం నిక్షేపాల అన్వేషణకు బ్రేక్ వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. గతంలో అనుమతి ఇచ్చి ఇప్పుడు అదే అంశంతో రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నించిన వైసీపీ వైఖరి చూస్తుంటే దొంగే దొంగ అన్నట్టు ఉందన్న కామెంట్స్ వస్తున్నాయి. కపట్రాళ్ల యురేనియం ఎపిసోడ్ కు ఎండ్ కార్డ్ పట్టడంతో వైసీపీ కొత్త జిమ్మిక్కులకు తెరలేపింది. జగన్ హయాంలో 3 రాజధానుల అంశంలో భాగంగా కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ క్రమంలోనే ఏపీ మానవ హక్కుల కమిషన్ ను అమరావతి నుంచి కర్నూలుకు తరలించింది. లోకాయుక్త ఇక్కడే ఏర్పాటైంది. కూటమి ప్రభుత్వం ఈ 2 సంస్థలను అమరావతికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోందన్న వాదాన్ని లేవనెత్తింది. దీన్ని వ్యతిరేకిస్తున్నామని జిల్లా వైసీపీ నేతలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎస్వి మోహన్ రెడ్డి ప్రకటించి రాజకీయం చేయాలని చూశారు. ఈ అంశాన్ని అడ్డం పెట్టుకుని ఏదో రకంగా పొలిటికల్ మైలేజ్ పొందాలని పార్టీ నాయకత్వం చూసింది. వైసీపీ సానుభూతి పరులైన లాయర్లను ఉసుగొలిపింది. లోకాయుక్త, ఏపీహెచ్ఆర్సీ కార్యాలయాలను కర్నూలులోనే ఉంచాలంటూ వైసీపీ నేతలు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చారు. లోకాయుక్త, హెచ్ఆర్సీ, వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ ను కర్నూలు నుంచి తరలించవద్దన్న డిమాండ్తో న్యాయవాదులు 4 రోజుల విధులను బహిష్కరించారు. అయితే వీటిని షిఫ్ట్ చేయబోమని టీడీపీ నేత లోకేష్ గతంలోనే ప్రకటించిన విషయాన్ని మంత్రి భరత్ గుర్తు చేశారు. అలాగే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించిన అంశాన్ని ప్రస్తావించి వైసీపీ నేతల నోళ్లు మూయించారు. మరోవైపు 3 రాజధానులపై
పేరుతో వైసీపీ మూడు ముక్కలాట ఆడిన విషయాన్ని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. 100 కోట్ల ప్రజాధనంలో విశాఖ రిషికొండపై ప్యాలెస్ నిర్మించిన జగన్ 3 క్యాపిటల్స్ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నారని కూటమి నేతల విమర్శలకు వైసీపీ నుంచి స్పందన లేదు. ఎన్నికల ముందు కర్నూలు శివారు జగన్నాథ్ గుట్టపై న్యాయ విశ్వవిద్యాలయం నిర్మాణానికి ఫ్యాన్ పార్టీ పాలకులు శంకుస్థాపన చేసి ప్రజలను మభ్యపెట్టారన్న టీడీపీ నేతల విమర్శలకు వైసీపీ నేతలు నోర్లు పెగరటం లేదు. అన్ని విషయాల్లో ప్రజలను తప్పుదో పట్టించడం మినహా ఫ్యాన్ పార్టీ చేసిందేంటని ప్రశ్నించడంతో కిమ్మనటం లేదు. విష ప్రచారాన్నే వైసీపీ నమ్ముకుంది, వాస్తవాలను వక్రీకరిస్తోంది. కానీ ప్రజలు అన్ని విషయాలను గ్రహిస్తున్నారు. వైసీపీ నేతల జగన్ నాటకం పార్టీకి రాజకీయంగా కలిసి రాకపోగా మరింత నష్టం చేసే అవకాశం ఉందనే విశ్లేషణలు ఉన్నాయి.